ప్రభువైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మనం అపోస్తుడైన పేతురు చేత వ్రాయబడిన 2వ లేఖ సారాంశమును గురోలుచూ ఉన్నాం. కొంత సిద్ధాంతాలతో కూడిన పత్రికేమో మనం అర్థం చేసుకోవటం కొంచెం కష్టమైనది. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మనం అర్థం చేసుకున్నట్లుగా చేస్తున్నారు. దానిలోనే వాగ్దానం అనే మాట మీద నిలబడిపోయాం. ఏమిటి వాగ్దానం అంటే మన దేహము విమోచించబడి ప్రభు సన్నిధికి వెళ్ళటం అనేది ఆయన ఇచ్చిన గంభీరమైన సత్యం. ప్రియులారా, దానిలోనే పౌలు గారిని మనలో కొంచెం తీసుకుందాం. ఫిలిప్పీ 3:20-21లో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడి నుండి యేసు క్రీస్తు అను రక్షకుని గూర్చి కనిపెట్టుచున్నాము. ఇక్కడ పౌరస్థితి అనగా సిటిజన్షిప్, పౌరస్థితి. మనం భారతదేశ పౌరులం, మన పాస్పోర్ట్లో ఇండియన్, భారత్. అయితే మన బంధువులు, మిత్రులు, మా కుటుంబంలో కూడా 2-3 కుటుంబాలు అమెరికా వెళ్ళి అక్కడ అమెరికన్ సిటిజన్షిప్ తీసుకున్నారు. వారిప్పుడు అమెరికా పౌరులు. వారు పుట్టిన బిడ్డలు కూడా అమెరికా పౌరులే. ఇక్కడ మన సంఘంలో సురేష్ యాదవ్ అని ఉండేవాడు, ఒక అన్న, మంచి పాటలు. ఆయన యూకే వెళ్ళిన తర్వాత ఆయన బాగా నిష్ణాతుడై అక్కడ బ్రిటిష్ సిటిజన్షిప్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన యూకే పౌరుడు, భారత మూలాలు సంక్రమించినవాడు, డబుల్ సిటిజన్షిప్. బైబిల్లో ఉన్న పౌలు గారు కూడా ఆయన యోధా పౌరుడు, అయితే రోమా పౌరుడు కూడా. రోమా పౌరసత్వం కావాలంటే కొన్ని చాలా ఖరీదు, కానీ ఆయన రోమా పౌరసత్వం ఆయనకి సంక్రమించబడింది. కాబట్టి పౌలు గారు ఏమన్నాడు, మన పౌరస్థితి, వీళ్ళందరూ ఈ లోకాల్లో ఎన్ని పౌరసత్వాలు సంపాదించినా శాశ్వతమైంది, సంతోషకరమైంది, నిరీక్షణతో కూడింది, ఆనందంతో కూడింది. అది పరలోకములో ఉన్నది, పరలోక పౌరసత్వము. ఇప్పటికైనా అది శాశ్వతమైంది. 21వ వచనంలో సమస్తమును తనకు లోబరుచుకుని శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తనకు మహిమగల శరీరముగా మార్చును. చూసారండి, పౌలు ఆయన కూడా దేన శరీరం అంటే అది బలహీనమైన శరీరం అని, అది పతనమయ్యే శరీరం అని, అది పడిపోయిన శరీరము. క్రీస్తు ద్వారా ఆ యొక్క శరీరమును తనతో సమరూపంగా, అనగా క్రీస్తు ఎలా ఉంటాడో అదే రకంగా నీవు ఉండే ఆ యొక్క ఆధిక్యత ప్రభు నీకు నాకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చినప్పుడు ప్రతివారు ఆయన వలె ఉందుము అని అపోస్తలుడైన యోహాను రాస్తూ ఉన్నారు. అందుకని డాక్టర్ మాసిలమణి గారు ఒక చక్కని పాట రాస్తారు. ఆయన ఏమన్నారంటే, దేవుని పౌరులము అన్న, మనమందరం కూడా పరలోక పౌరులము అని. యేసయ్యను అంగీకరించినందరూ వారందరూ, నువ్వు అమెరికన్ సిటిజన్షిప్ సంపాదించినా, కెనడియన్ సిటిజన్షిప్ సంపాదించినా, ఏ సిటిజన్షిప్ సంపాదించినా అల్టిమేట్గా మనం పరలోక పౌరులం. దేవునికి ఎంతో స్తోత్రాలు కలుగును గాక. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక 85 సంవత్సరాల వృద్ధురాలు వీల్ చైర్లో బయలుదేరి బొంబాయిలో విమానం ఎక్కి షికాగోలో దిగాలని అన్నీ పెట్టేసి, విమానం దగ్గర పడుతూ ఉంది. అయితే షికాగోకు వెళ్ళకముందు పైలట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి చాలా భయంకరమైన పరిస్థితిలో విమానం చిక్కుకుంది. అందువలన
మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ జాకెట్స్ ధరించవలసి వస్తుందో, గాలిలో తేలవలసి వస్తుందో, నీళ్ళలో ల్యాండ్ అవ్వాల్సి వస్తుందో తెలియదు అని చెప్పి గడగడ వణుకుతున్నా. అయ్యో నేను ఫస్ట్ టైం వస్తున్నా, అయ్యో ఎలా నా చిన్నపిల్లలతో వస్తున్నాను ప్రయాణం. ఆ వృద్ధురాలు ఏమి చల్లం. కొంతమంది బ్యాగులు తీస్తున్నారు, బ్యాగులు పెడుతున్నారు, బ్యాగుల్లో ఏదో చూసుకుంటున్నారు, డబ్బులు రకరకాల వాళ్ళు చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఈవిడ ఒక ఆయన అడిగాడు, ఏంటమ్మా మా అమ్మగారు మీరు ఏమి నిశ్చింతగా ఉన్నారు? ఏం పర్వాలేదండి, ప్రభుని అంగీకరించాను. షికాగోలో మా చిన్న కుమార్తె ఉంది. ఒక ల్యాండ్ అయితే చక్కగా ల్యాండ్ అయితే మా చిన్న కుమార్తె దగ్గరికి వెళ్తాను. ల్యాండ్ అవ్వలేదు, ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. మా పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తాను. ఎక్కడండి పెద్ద కుమార్తె అంటే పరలోకంలో ఉందిగా అన్న. దేవుని యొక్క నిరీక్షణ అలా ఉంది. ఆందోళన లేదు, దుఃఖం లేదు, విచారం లేదు. ఈ గొప్ప కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. స్తోత్రాలు, స్తోత్రవందనాలు నాయనా. ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తాం. నీకే కృతజ్ఞతాస్తుతులు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగున్నాం మా తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఉదయకాల ధ్యానాల్లో వచ్చిన ప్రతి వారికి తోడై ఉండి కాపాడును గాక. ఆమెన్.